మతోన్మాదం అంతం, సీజేఏసీ పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మొదటగా మీ అందరికీ కూడా శుభ సమాచారాన్ని తెలియచేస్తున్నాను. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా యేసు ప్రభు పేరట దీవిస్తున్నాను. వారును, వారి ప్రభుత్వం, వారి కుటుంబాలు నిండాలుగా దీవించబడునుగా యేసునామములో. మరి ఈ వీడియోని చూస్తున్న వారందరికీ ఒక చిన్న మనవి ఏమిటంటే, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ దేవుని ఏర్పాటులో దైవ సంబంధంగా నియమింపబడింది. ఇది ఒక పార్టీకో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్ణ వర్గానికో కొమ్ము కాసేది కాదు. దైవజనుల సమూహముగా యేసుప్రభు చెప్పిన వాక్యాన్ని బట్టి, బైబిల్ను బట్టి యథార్థముగా, వాక్యానుసారముగా నడుస్తుంది. దేవుని కృపలో ముందుకు సాగుతున్నాం. మంచిని మంచిగా చెప్పడం క్రైస్తవుల లక్షణం, చెడుని చెడుగా ప్రశ్నించటం క్రైస్తవుల లక్షణం. అలాగే పాపం చేసిన వాళ్ళని క్షమించటం, వాళ్ళని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసి వారి రక్షణ కొరకు ప్రయాసపడటం కూడా బైబిల్ లక్షణం. కాబట్టి బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు భక్తుడు నెబుకద్నెజరు రాజుకి చేదోడు వాదోడుగా ఉన్నారు. అలాగే అన్య దేశాల మీద అన్య రాజుల సమక్షంలో దేవుని పిల్లలు హెచ్చింపబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వచనాలు, ఎన్నో సందర్భాలు బైబిల్లో లేకపోలేదు. ఇవన్నీ మీకు తెలిసినవే, అయినా మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఈ 2024 సంవత్సరం నుండి 2029 సంవత్సరం వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బైబిల్ దేవుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నియమించారు. ఇక భవిష్యత్తులో ఎవరు నియమిస్తారో దేవుని వశంలో ఉంది. ఎందుకంటే ప్రతి అధికారం దేవుని వలన కలిగింది. అధికారులు దేవుని పరిచారకులు. కాబట్టి అధికారం లేకుండా దేవుని వలన మాత్రం తప్ప ఎవరి వల్ల రాదు. కాబట్టి దేవుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నియమించినప్పుడు వారిని గౌరవించడం, సన్మానించడం, వారు మంచి చేస్తే మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఏదైనా ప్రభుత్వ ప్రమేయం లేకుండా పొరపాట్లు, తప్పులు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, ఇది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ లేఖనానుసారముగా చేస్తున్న పని. అంతేగాని ఇందులో పార్టీలు జొప్పి, అంటే మీరు రాజకీయ పార్టీలు అయితే మీరు అలాగే చేసుకోండి. మేము చెప్పాం కదా, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ మంచిని మంచిగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఒకవేళ ప్రభుత్వ ప్రమేయం లేకుండా చిన్న చిన్న పొరపాట్లు దొరికితే వాటిని ప్రభుత్వం దృష్టికి సామరస్యంగా పాజిటివ్ దృక్పథంతో తీసుకువెళ్తుందనే సంగతిని మీకు చెబుతున్నాను. అయితే అందరూ ఊహించిన దానికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో మంచి నిర్ణయాలని ఈ ప్రభుత్వం చేస్తుంది. అందులో అందరూ అనుకున్నారు, ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, లేదా వారు ప్రభుత్వం వస్తే చర్చిలను, పాస్టర్లను, క్రైస్తవులను హింసిస్తారు, బాధ పెడతారు, లేదా ఇంకోటి చేస్తారు, వాళ్ళని పట్టించుకోరు అనే ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే ఎలక్షన్స్కి ముందు నేను నమ్మేదాన్ని. కానీ ఇప్పుడు ఈ మాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ దేవుని కృపతో ఊహించని రీతిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సాహసోపేతమైన నిర్ణయాలు చేయటమే కాకుండా అమలు చేయటానికి అహర్నిశలు కష్టపడుతుంది. ఇది సంతోషించదగిన విషయం. గడిచిన కాలంలోనేమో చర్చిలకు, మసీదులకు
హైందవ గుడులకు ప్రొటెక్షన్ ఇస్తాను, ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తాను అని గౌరవ ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో బహిరంగంగా వాగ్దానం చేశారు. దానిని అమలు చేయడానికి కూడా వాళ్ళు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. రెండవది, అసెంబ్లీ సాక్షిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో, వారి డైరెక్షన్లో, వారి అనుమతితో అన్ని మత పెద్దలను గౌరవిస్తూనే ఇమాములు, మౌజాములు, అర్చకులు, పూజారులతో పాటు పాస్టర్లకు కూడా గౌరవవేతనం ఇస్తామని వారు ప్రకటించడం ఇదొక సాహసోపేతమైన నిర్ణయం. ఇంతటితో ఆగకుండా ఈ 2024 సంవత్సరంలో నవంబర్ నెల 6వ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మైనారిటీస్ వెల్ఫేర్ ఐడిఎం డిపార్ట్మెంట్ నుండి ఒక మెమోని జారీ చేశారు. ఆ మెమో నెంబర్ 25/79/11/IDM -11-2024-1 ఈ మెమోని జారీ చేశారు. ఎవరయ్యా అంటే కాతి హర్షవర్ధన్, సెక్రటరీ టు గవర్నమెంట్. ఇది టు కమిషనర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ తాడేపల్లి, గుంటూరు, ఏపీ వారికి కాపీని కూడా మరి మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, మరి అలాగే ద ఓఎస్డి మినిస్ట్రీ ఆఫ్ ఫర్ లా అండ్ జస్టిస్ అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఏపీ సెక్రటరీ వెలగపూడి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమిటయ్యా ఈ యొక్క మెమో యొక్క ఉద్దేశం అంటే, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఆన్ ద ల్యాండ్స్ టు బి ఐడెంటిఫైడ్ ఫర్ బరియల్ గ్రౌండ్స్ టు ద క్రిస్టియన్ కమ్యూనిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంప్రహెన్సివ్ రిపోర్ట్ ఆన్ ద గైడ్లైన్స్ గవర్నింగ్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ కాల్డ్ ఫర్ రిగార్డింగ్ రెఫరెన్స్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ హెల్డ్ అండర్ ద chairmanship of the Honorable Chief Minister at First Black, AP Secretariat, Amravati, date 23/9/2024. ఇక దీనికి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వారి యొక్క ఆఫీసులో ఒక మీటింగ్ని అరేంజ్ చేసి దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉండి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ మెమోలో వాటిని అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. The attention of the Commissioner, Minorities Welfare, Tadepalli, Guntur District is invited to the reference cited in which the Honorable Chief Minister has issued certain instructions. One of them is about lands to be identified for burial grounds to the Christian community. దేవునికి స్తోత్రం కలుగును గాక. Lands to be identified for burial grounds to the Christian community. The Honorable Chief Minister has directed to that all non-financial items in the election manifesto have to be implemented by the respective departments immediately and requested to take necessary action wherever the matter has to be brought in the cabinet meeting. Therefore, the Commissioner, Minorities Welfare, Tadepalli, Guntur District is requested to send a comprehensive report on the guidelines governing the allotment of lands for burial grounds to the Christian community immediately to the government for taking further action in the matter. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీకు అందరికీ అర్థమై ఉండేది, ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. మరి నేనైతే జగన్ గారి గవర్నమెంట్లో ఆశించా, ఎన్నో అర్జీలు కూడా పెట్టాం, ఎదురు చూసాం. కానీ ఆ ప్రభుత్వం వారు చేయవలసిన మేరలో చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసరికి దానికి భిన్నంగా, దానికంటే ఎక్కువగా చేయటానికి క్రైస్తవులను, పాస్టర్లను, దళిత క్రైస్తవులను పట్టించుకోవడానికి ఈ విధంగా మెమోలో ఇమ్మీడియట్లీగా క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్స్కి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి బరియల్ గ్రౌండ్స్ని మనం కేటాయించాలి, ఆ ల్యాండ్స్ ఎక్కడుండి ఐడెంటిఫికేషన్ చేసి వాటిని ప్రపోజల్ పెట్టి అందరికీ ఇవ్వాలనేది ఆ మెమో యొక్క సారాంశం. నిజమే, ఇప్పుడు కొంతమంది హైందవుల కుటుంబంలో నుండి ప్రభు వద్దకు వచ్చారు. వీళ్ళని చనిపోతేనేమో అటు హైందవ సమాజం వారి బరియల్ గ్రౌండ్లోనికి రానిట్లా. పోనీ ఈ క్రైస్తవుల్లో ఉన్న
మా సహోదరులు దళిత సమాజంలోకి వారిని రానిట్లా. ఇక్కడ చాలా వివాదం అవుతుంది. ఎన్నో మార్లు కొన్ని సంవత్సరాలుగా అర్జీలు పెట్టి 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 క్రైస్తవ నాయకులుగా మేము విసిగెత్తిపోయాం. కానీ ఊహించని రీతిలో దీనిని ఈ సమస్యను కొన్ని దశాబ్దాల క్రితం నుండి ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం ముందుకు రావటం కూడా ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం. మరి వారికి క్రైస్తవుల పట్ల పాస్టర్ల పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని, మమకారాన్ని బట్టి మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. మరి ఆ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదములు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి మరి మీరందరూ ప్రార్థన చేయండి. అతి త్వరలోనే ఈ బరిల్ గ్రౌండ్ సమస్య మనకి పరిష్కారం కాబోతుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఏకంగా మెమోనే వారు పాస్ చేసి అందులో ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని తెలియచేశారు. కాబట్టి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారి గురించి, వారి గురించి, వారి ప్రభుత్వం గురించి, మరి నారా లోకేష్ బాబు గారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మనం మంచి చేసే ప్రభుత్వం యొక్క పనితీరుని మనం అప్రిషియేట్ చేద్దాం. వారు చేసే మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్దాం. మరి సూపర్ 6ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం ఎంతో హార్నెస్లు కష్టపడుతుంది. మరి ఇప్పుడిప్పుడే నిధులు సమకూర్చుకొని వృద్ధాప్య పింఛన్లు కానీ, మరి గ్యాస్కు సంబంధించిన సంవత్సరానికి 3 సిలిండర్ల విషయంలో కానీ ఇంకా వారు సూపర్ 6ని అమలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. నేను నమ్ముతున్నాను 100% వారు సూపర్ 6ని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనేది నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. అలాగే మోదీ గారు కూడా మరి ఈ దృక్పథంతోనే ఉండి అన్ని మతాలను గౌరవించాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ప్రధానమంత్రి మోదీ గారు బీజేపీ ప్రభుత్వం మాదిరిగా తీసుకోవాలని కూడా, ఇలా తీసుకుంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అన్ని మతాలను గౌరవించే వారికి, 3 మతాలను గౌరవించే వారికి, భారతదేశంలో ఉండే అన్ని కుల వర్గాలను గౌరవించే వారికి మేమైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. మరి ఇందుని బట్టి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి మా మద్దతు, మా సహకారం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, వారు చేసే మంచి పనులకి ఎప్పుడు ఉంటుంది. మేము అంతేకాదు వారు చేసే మంచి పనులన్నిటినీ మరి గ్రౌండ్ స్థాయిలో కూడా మేము తీసుకువెళ్తామని కూడా ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. దేవుడు ముఖ్యమంత్రి గారిని, వారి ప్రభుత్వాన్ని, అలాగే నారా లోకేష్ గారిని కూడా బహుగా దీవించి భవిష్యత్తులో వారిని కూడా మరి తన తండ్రి గారి స్థానంలో కూర్చున్నబెట్టే విధంగా ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృపను ఆయన చిత్తమైతే ఇచ్చునుగాక. ఆమేన్.